వెళ్తారు మీరు? మేము ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ నుంచి మేము ఉజ్జయిని వెళ్తున్నాము. ఎందుకు వెళ్తారు? భోపాల్ వెళ్ళేటప్పుడు ఉజ్జయిని దేవుని దర్శనార్థం వెళ్తున్నాము. ఓహో, ఏ దేవుడు? ఉజ్జయిని మహాకాళి శివుడు. మహాకాళి శివుడా? ఇంకా అక్కడ నుంచి ఇంకేమన్నా మాకు ట్రైన్ జర్నీ చాలా బాగుంది. ట్రైన్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మోదీ సాబ్ వచ్చినాక మాకు మోదీ సాబ్ వచ్చినాక బాగుంది. మోదీ గారు వచ్చిన తర్వాత చాలా సౌకర్యవంతంగా ట్రైన్లే కానీ పిల్లల సదుపాయాలే కానీ బెడ్షీట్లే కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం ఇవన్నీ చాలా. అవును, నాకు ఒక కంప్లైంట్ వచ్చింది, మరి బెడ్షీట్లు సరిగ్గా క్లీన్ చేస్తలేరు, పిల్లోస్ సరిగ్గా క్లీన్ చేస్తలేరు జరగచ్చు. అది అంటే ఇందాక ఇక్కడ కూర్చున్నదంటే మీ వాళ్ళే చెప్పారు. చిన్న తప్పు గురించి అట్లా చిన్నగా ఉంటాడు చూడు, కథలు చిన్నగా ఉంటాడు చూడు బాబు. ఆయన్ని ఆ బాబుకు కొద్దిగా తెలియదు, చిన్నపిల్లాడు తెలియక ఏమని చెప్తే ఏమనుకోరు. బాబు చిన్నపిల్లాడు. బాబు చిన్నపిల్లాడు. మరి గడ్డం గిడ్డం మించాలు వచ్చినాయి వస్తాయి అవి హార్మోన్ ప్రాబ్లమ్స్, పిల్లలకే వస్తాయి. హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల రావడం జరిగింది. మీరు దాని గురించి ఏమనుకో. నువ్వు కూడా చిన్నపిల్లలానే ఉన్నావు. నేనంటే ఆ బాబు కంటే చిన్నపిల్లని, కానీ ఇట్లా పెరిగిన సుఖంగా పెరిగిన ఇంట్లో చిన్న కొడుకుని. ఇంట్లో చిన్న కొడుకుని కాబట్టి చాలా సుఖంగా పెరిగిన. అంటే ఎప్పుడు మీరు ఏసీలనే పోతారా? ఎప్పుడు మీరు ఏసీలనే పోతారా? లేదండి, ఎట్లా అందుబాటులో సీట్లు దొరికితే అలా వెళ్తాం మేము. దొరకకపోతే కంపల్సరీ పోవాలనుకుంటే అంటే దొరికితే ఏసీలో పోతారు. కంపల్సరీ అయితే దొరికితే ఏసీలో పోతారు. ఫస్ట్ ప్రిపరేషన్ అయితే ఏసీకే ఇస్తాం మేము. అంటే రిచ్ కిడ్ అనమాట. రిచ్ కిడ్ అంటే ఉన్నాయి బాగానే. డాడీ సంపాదించండు, అన్నయ్య సంపాదించండు. ఇక మేము కొద్దిగా మీ అన్ననా? మీ బ్రదర్. మా బ్రదర్. అన్ననా? బ్రదర్ అంటే అన్ననా తమ్ముడా? అన్ననే అవుతాడు. అన్ననే అవుతాడా? పెద్దనా? మీ అందరికి పెద్దనా? అంటే ఇందాక వచ్చినప్పుడు చూసిన ఈ సారు మొత్తం పడుకొనే ఉన్నాడు. సార్ ఏందో ఏమో కానీ అది పుట్టుకతో నచ్చింది. అది సార్ ఇలా కొద్దిగా ఇలా అన్నాడు అంటే కొద్దిగా ఉయ్యాలు ఊపినట్టు అనిపిస్తే పడుకుంటాడా? ఉయ్యాలు ఊపినట్టు కొద్దిగా ఊపితే చాలు పాపలు పడుకున్నట్టే పడుకుంటాడా? నోట్లో ఏలు పెట్టుకోవడం అలాంటివి నోట్లో ఏలు పెట్టుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? నిద్ర రావడం ఇట్లా చాలా అదృష్టము. చాలా మందికి రాదు. ఈ కాలం వాళ్ళకైతే అసలు నిద్ర అసలు అయితే రాదు. ఇక బాబా అదృష్టం అంటాడు. బాబాకి ఎంతమంది పిల్లలు? మళ్ళీ అంటే ధర్మపత్ని అయితే లేదు, అధర్మపత్ని అయితే తెలియదు మాకి. ఓ అవునా? అంటే ఒక 4-5 ఉండొచ్చా? చెప్పలేము అది. ఎందుకంటే క్యాష్ చూసి కొందరు ఇది చేస్తారు, కొందరు ఏమో అందాన్ని చూసి చేస్తారు. అది మనం చెప్పలేము కదా. అది ఆయననే అడగాలి మీరు. ఎంత సార్ పేరు? ఏం పేరు? సార్ పేరు అజయ్ మిశ్రా. అజయ్ మిశ్రా అంటే మిశ్రీలు అమ్ముతాడా? మేకల కానీ మిశ్రా అని పెట్టుకోరు. అంటే మిశ్రీలు అమ్ముతాడా? మిశ్రా, అజయ్ మిశ్రా అంటే మధ్యప్రదేశ్. అది కానీ బాబు చాలా బాగుండు. లడ్డు అంటే లడ్డు లెక్క చూడు. మా కొలీగ్ ఈయన అడగాలంటే అడగవచ్చు. ఆయన ఈయన తెల్లగా మెరిసిపోతున్నాడు, మిల్క్ బాయ్ లాగా. ఇంతకుముందు మిల్క్ అమ్ముతున్నాడు. అచ్చా, మిల్కే తాగుతాడు, అందుకే మిల్క్ బాయ్ లాగా ఉన్నాడు. మీరేం చేస్తారు సార్? గాడిదలు కాస్తారా? కుక్కల్ని కాస్తారా? ఓకే, వెరీ గుడ్. ఆయన ఎవరు? ఆయన మా కొలీగే. ఆయన మీ అన్నయ్యనా? కొలీగా? ఓకే. ఆయన ఏం చేస్తారు? పిల్లులు కాస్తాడు. పిల్లులు ఇంకా ఒక పిల్లులు ఒక్కటే కాస్తాడా? ఇంకేమైనా కాస్తాడా? ఆయన పేరు మదనాల నరసింహారావు. మాదనాలనా? సీఎం మాదనాల సీఎం. ఏ నాలుగు సీఎం అంటే చంద్రబాబు నాయుడు?